సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్ వార్తలు చెప్పే ముందు ఉభయ రాష్ట్ర ప్రజానికానికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేటి వార్తలు. ఇబ్రహీంపట్నం మండలం వైఎస్ఆర్సీపీ మాజీ మండల అధ్యక్షులు బొమ్మసాని చలపతిరావు ఆదివారం వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ 100 సంవత్సరాలు ఉన్నాడు ఓర్న పేరు చెప్పు మండల పార్టీ ప్రెసిడెంట్ ఆడేం అడగల ఓర్న అడ్డం పెట్టాడు. ఆయన ఏదో తీసుకొచ్చి అడ్డం పెట్టాడు. మీరు 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 గమనించారో లేదు, 100 సంవత్సరం అనేవాడు ఎమ్మెల్యే గారి పక్కన ఉంటున్నాడా లేకపోతే 7-8 మంది కార్యకర్తల అవతల ఉన్నాడా? మండల పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏంటి? ఎమ్మెల్యే గారి తర్వాత జగన్ గారి తర్వాత ఎమ్మెల్యే గారి తర్వాత మండలంలో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఎక్కడ ఉంచుతున్నారు అతన్ని? అంటే పార్టీలో మైలవరం నియోజకవర్గం సంబంధించి పార్టీలు ఎవరైతే పనిచేస్తున్నారో నాయకులుగా కార్యకర్తలుగా వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత లేదంటారా? ఫైనల్గా పనిచేసిన కార్యకర్తలు ప్రాధాన్యత లేదు. పనిచేసిన కాదు. ఇప్పుడు అతను ఉన్నాడు ఐటీ వింగ్ ప్రశాంత్ చూసి చెబుతున్నా, ఎందుకు పెళ్లి చేశారు? మీతో పాటు రాజీనామా చేస్తారంటే మీతో పాటుగా ఇది మొదలు ఎండింగ్ ఛానల్ సార్. ఇప్పటిదాకా కృష్ణప్రసాద్ గారికి మీరు ఆర్థికంగా ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు? నేను ఆయనకి తెలుసు, మొత్తం తెలుసు. నేను ఆయన దగ్గర రూపాయి తీసుకెళ్ళి నా డబ్బులే నేను ఖర్చు పెట్టుకున్నాను. కృష్ణప్రసాద్ గారికి నేను జోగి రమేష్ గారికి పెట్టాను. నేను పార్టీకి ఇప్పుడు జోగి రమేష్ గారు ఉన్నకాడి నుంచి పార్టీ పికప్ అయితేనేగా. ఇప్పుడు నేను వచ్చిన టైంలో అసలు బయటికి రావడానికి భయపడే టైంలో ఊరు వెళ్ళి మీటింగ్లు వేసి మండల కమిటీలు వేసింది నేను, గ్రామ కమిటీలు వేసింది నేను, బూత్ కమిటీలు వేసింది నేను ఇబ్రహీంపట్నం మండలంలో. నాకే న్యాయం జరగకపోతే నేను నా ప్రజలకే న్యాయం చేయను నేను. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర ప్రజలు భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బాబు షూరిటీ 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 బాబు షూరిటీ. జగ్గయ్యపేట పట్టణంలో కౌన్సిలర్ కంచేటి గీతారాణి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఆదివారం అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. గుర్రాజపాలెం క్రాస్ రోడ్ వద్ద 120 అడుగుల ఎత్తుగల సాయి కోటి మహాస్తూపము ఆవిష్కరణ. శ్రీ సాయిబాబా వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. సాయి సేవందన కరు బాబన్ సేవందన గణు హణ్య బాబా సాయి పావ మాఛే ఆయి పావ మాఛే ఆయి దావ పావ మాఛే. కార్మికులకు సంబంధించిన కొన్ని డిమాండ్లు పరిష్కారంపై ఇప్పటికే చర్యలు ప్రారంభించారు మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఇందు నిమిత్తం సుమారు 3182 మంది పారిశుద్ధ్య కార్మికులు, అట్లాగే 100కు పైగా నాన్ పిహెచ్ వర్కర్స్ అంటే పారిశుద్ధ్యేతర కార్మికులు అంటే టెక్నికల్ పీపుల్, వాళ్ళు ఎందుకు తక్కువ ఉన్నారంటే వాళ్ళలో 95% స్ట్రైక్ లో పాల్గొన్నట్లు. కాబట్టి ఈ సుమారు 3,500 పైచులకు అదనంగా సిబ్బందిని తీసుకొని ట్రాక్టర్లను అదనంగా హైరింగ్ చేసుకొని డ్రైవర్లను అదనంగా హైరింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు చట్టం లిఫ్ట్ చేసి ఈ యొక్క వీధుల్లో కానివ్వండి ఇక్కడ నగరంలోని ప్రధానమైనటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని క్లియర్
చేస్తూ ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గత 4 రోజులుగా చర్యలు చెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. వీటితో పాటు మున్సిపాలిటీల్లో ప్రధానంగా ఎవరైతే విధుల్లో ఉన్నారో, అంటే మీకు తెలిసే ఉంటది, మనకు ఉన్నటువంటి 123 ULBs అంటే పురపాలక సంఘాలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ లో 41 మున్సిపాలిటీల్లో స్ట్రైక్ నడవటం లేదు. 41 మున్సిపాలిటీల్లో కేవలం 82 మున్సిపాలిటీల్లోనే ఈ సమ్మె జరుగుతూ ఉంది. అందులో కూడా ఓన్లీ PH వర్కర్సే, అంటే పారిశుద్ధ కార్మికులు మాత్రమే పాల్గొంటున్నారు. నాన్ PH వర్కర్స్ ఎవరు కూడా పాల్గొనడం లేదు. అక్కడక్కడ చెదురుమదురుగా నెల్లూరు కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, చెదురుమదురుగా కొద్ది శాతం నాన్ PH వర్కర్స్ కూడా పాల్గొంటున్నటువంటి విషయం నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా చర్యలు చేపట్టడం, పారిశుద్ధం మెరుగుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు కానివ్వండి, నగరంలో ఎక్కడ కూడా మరి దుర్గంధం పెరిగిపోకుండా, మరి అట్లాగే ఇతర ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ సమ్మె ప్రభావం ద్వారా ప్రజారోగ్యంపై ఎక్కడ కూడా దాని మీద భారం పడకుండా చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు. రెండోది, ఈ సమ్మె గల ప్రధానమైనటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద 2 దఫాలుగా చర్చలు కూడా జరపడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. స్పెషల్ CS గారి ఆధ్వర్యంలో ఒకసారి నేను స్వయానా మొన్న వివిధ సంఘాల్లో ఎవరైతే సమ్మెలో పాల్గొంటామని ముందు నోటీస్ ఇచ్చారో చాలా వరకు వాళ్ళు విరమించుకున్న విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. కేవలం ఒక సీటు CITU తప్ప మిగతా అందరూ కూడా విధులకు హాజరవుతున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఉన్కర్ IAS స్వయంగా పాల్గొని JCB మిషన్తో చెత్తను తీసివేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం క్లాప్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు. రైట్ సార్, నమస్కారం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మనం నైట్ శానిటేషన్ ఈ వర్కర్ స్ట్రైక్ వల్ల కొంచెం ఇప్పుడు చాలా ఎక్కువ మంది పెట్టి మనం నైట్ శానిటేషన్ మనం పెట్టినాము. మోస్ట్లీ మషిన్స్తో, అంటే జేసీబీ నుంచి టిప్పర్లో చెత్త వేసుకొని అదే మన ట్రాన్స్ఫర్ స్టేషన్కి మనం పంపిస్తున్నాము. దయచేసి పబ్లిక్కి ఒకటి రిక్వెస్ట్ అండి, మన క్లీన్ ఆంధ్రప్రదేశ్ వెహికల్స్ అంటే క్లాబ్ వెహికల్స్ ఇంటింటికి చెత్త తీసుకురావడానికి వెహికల్స్ ఫుల్గా నడుస్తున్నాయి. దీనికి స్ట్రైక్కి అటువంటి సంబంధం లేవు. ప్రతిరోజు మీ ఇంటి దగ్గర వాళ్ళు వస్తారు. దయచేసి ఒకవేళ ప్రాబ్లం ఉంటే, అంటే ఒకవేళ రాకపోతే వర్కర్ రాకపోతే మీరు చెత్త దయచేసి బయట మీరు వేయకూడదు. పబ్లిక్ ప్లేస్లో లిటరింగ్ చేయకూడదు. ఇంకొకటి, మీ ఇంటికి శానిటరీ వర్కర్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఈ చెత్త ఇవ్వండి. దయచేసి ప్రతి ఒక్కరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సహాయం చేయాలి. నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ నైట్ షెల్టర్ ఎట్లా సార్? ఇప్పుడు అంటే స్కాంట్ ఉంటాయా, లేకపోతే నైట్ కూడా చేపిస్తున్నారు కదా? నైట్ కూడా మనం ఇప్పుడు చేపిస్తున్నాము. నైట్కి ఒక 20 టిప్పర్స్ మనం ఈరోజు ఎక్స్ట్రా పెట్టాము. ఇప్పటి వరకు ఒక 6 JCBs మనం పెట్టాము. అంటే వర్కర్ దొరక మనం JCBతోనే మాన్యువల్ కాకుండా మషిన్తోనే మనం పికప్ చేసినాము. ఇది కాకుండా ఒక 8 ట్రాక్టర్స్ ఎక్స్ట్రా ఈరోజు పంపించాము. సో నైట్లోనే మనం ఒక 700 మెట్రిక్ టన్స్ మనకి ఈరోజు ఒక టార్గెట్ ఉంది. 700 మెట్రిక్ టన్స్ వరకు ఈరోజు నైటే మనం లిఫ్ట్ చేస్తాము. ఏదైనా ఇంకా మిగిలితే రేపు మార్నింగ్ మనం లిఫ్ట్ చేస్తాము. పబ్లిక్ కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహాయం చేయాలి. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ప్రభుత్వ ఆదేశ ప్రకారం నడుచుకోవాలి. ప్రాణాపాయం తెచ్చుకోవద్దు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.